ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అందే విధంగా స్కాలర్షిప్స్లో కూడాను మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి ఉంటుంది, అకాడమిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది, దాంతోపాటు యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్ అంటాం మనం దాన్ని, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి కొన్ని వేరే ఉంటాయి. ఇవన్నీ స్కాలర్షిప్స్కి మనం అప్లై చేస్తాం సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. బయట మార్కెట్లో ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెన్సీకి మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి, ఏ పోర్టల్లో అప్లై చేయాలో తెలియదు వాళ్ళకు. సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు 100% స్కాలర్షిప్స్ వచ్చే విధంగానే పెడతాం సార్. అవుట్ ఆఫ్ 199 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs ఇన్ యూకే. వీసోర్స్ని జాయిన్ అయిన వాళ్ళకు సేమ్ యూనివర్సిటీ, సేమ్ క్లాస్, సేమ్ సబ్జెక్ట్ మీద ఒక 10 లక్షలు యూనివర్సిటీ ఫీజు అయింది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకు 15 లక్షలు ఉంటుంది ఫీజు వేరే వాళ్ళ నుంచి. వీళ్ళు స్కాలర్షిప్స్కి అప్లై చేయరు, మనం స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం మనం మీ కమిషన్లో ఫరక్ పడుతుందని చెప్పి అప్లై చేస్తలేరా అని అంటే మాకు వచ్చే కమిషన్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు స్కాలర్షిప్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా. కానీ మనం స్టూడెంట్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తాం కాబట్టి మెయిన్గా 100% ప్రతి స్టూడెంట్ మా ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళకు స్కాలర్షిప్ అందాలి, 100% ఎడ్యుకేషన్ లోన్ అందాలి. అది చదువుకి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ, ఆ దేశంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ రావాలి, చదువుకి లోన్ రావాలి, ఫ్లైట్ టికెట్కి లోన్ రావాలి, ఇన్సూరెన్స్కి లోన్ రావాలి. ఇవన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ మనం ఇప్పిస్తాం సార్ స్టూడెంట్స్కి.